हाय फ्रेंड्स, वेलकम टू मिडनाइट टॉक्स एंड वेलकम टू मई रिव्यूज़। मेरा नाम पवन है। సో ఈ వీడియోలో మెయిన్ ఎపిసోడ్ చూశారు కదా. మెయిన్ ఎపిసోడ్లో తనూజ గారికి ఒక గ్రీన్ బ్యాడ్జ్ వచ్చింది కదా, సేఫ్ గార్డ్. ఆ వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగింది, అది పడుకునే లోపల వరకు జరిగింది ఈ పవన్ గాడు అది చెప్పడానికి మంచిగా ఒక స్టోరీ లాగా, ఒక స్టోరీ టెల్లింగ్ లాగా మాట్లాడుకుందాం. ఎక్కువసేపు అయితే ఉండదు, అంత కంటెంట్ ఏం లేదు, బట్ మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒక గొడవ కూడా అయ్యింది, ఒక టాస్క్ అయ్యింది. ఆ టాస్క్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఫౌల్ ఏమైనా ఆడారా, సంచలకి ఏమైనా బ్లండర్స్ చేశారా, అలా చాలా రకాల థింగ్స్ ఉన్నాయి. బట్ తెలుసు కదా మనకి లైవ్ బొక్క మాట. అక్కడ టాస్క్ జరిగితే ఏవేవో చూపిస్తారు వాళ్ళు. బట్ నేను చూసిన దాంట్లో, నేను విన్న దాంట్లో నాకు అర్థమైంది, నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఏవైనా మిస్ అయితే ముందుగానే చెప్తున్నాను, క్షమించండి. ఎందుకంటే సరిగ్గా చూపించట్లేదు, మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. బట్ నాకు ఇక్కడ అర్థమైంది మాత్రం చెప్తా. హైలైట్స్లోకి వచ్చేసరికి దివ్య చాలా కన్నింగ్గా అనిపించింది. ఎందుకు కన్నింగ్ అనిపించిందో చెప్తా. సాయి పిక్నిక్ వచ్చాడా, పిక్నిక్ వస్తున్నట్టే అనిపించింది. పిక్నిక్లోకి వస్తే ఎంత కేర్ ఫ్రీగా రిలాక్స్గా ఉంటాడో అలా ఉన్నట్టు అనిపించింది. రాము ఒక దగ్గర హట్ అయ్యాడు. హట్ అవడంలో న్యాయం ఉందా, అన్యాయమా, ఫెయిరా, అన్ఫెయిర్, అది మాట్లాడదాం. రితుది ఒక గొడవ అయింది ఇమాన్యుయల్తో. ఆ గొడవ కూడా సరిగ్గా చూపించలేదు, బట్ నాకు కాంటెక్స్ట్ అర్థమైంది. కొంత కాన్వర్జేషన్ చూపించారు, అవి మాట్లాడదాం. తనూజ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందా గౌరవ్ని, ఆర్ గౌరవే ఓవర్ రియాక్ట్ చేసి ఓవర్గా పోక్ చేస్తున్నాడా, అదొకటి. అండ్ ఆటలో అయితే ఇమాన్యుయల్ ఇచ్చి పడేశారు, ఇమాన్యుయల్ గౌరవ్ ఇద్దరు ఇచ్చి పడేశారు. ఇమాన్యుయల్కే స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే అంటే 99% సక్సెస్ రేట్ ఈ సీజన్లో. డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో తోపు, ఇమాన్యుయల్ అన్ని టాస్కుల్లో తోపు విత్ విన్ పర్సంటేజ్. వెళ్తాడు, గెలుస్తాడు, వస్తాడు, రిపీట్. వెళ్తాడు, గెలుస్తాడు, వస్తాడు, రిపీట్. సూపర్ అబ్బా ఇమాన్యుయల్. కానీ వాళ్ళ టీంకి ఒక ప్రాబ్లం అయింది. ఓవర్ ప్లానింగ్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం అయిపోద్ది. వాళ్ళు ఓవర్గా ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ టాస్క్ ఏంటో కూడా తెలియదు, అందులో వీళ్ళు విన్ అవుతారో లేదో తెలియదు. వీళ్ళే ముందు ప్రియారిటీలు పెట్టడం వల్ల అది ఇమాన్యుయల్కే బొక్కైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తనూజకి బొక్కైంది, ఇమాన్యుయల్కి ఇంకా బొక్కైంది. ఎందుకు బొక్కైంది, అది ఏంట్రా, ఇవన్నీ చెప్తా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే హైలైట్స్లో నేను ఇవి కవర్ చేయబోతున్నానని మీకు ముందే చెప్పబోతున్నా. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అసలే ఇది మిడ్ నైట్ టాక్స్, 3కి అప్లోడ్ అవుతుంది. ఇది 3కి అప్లోడ్ అవడం వల్ల ఎక్కువ రికమెండేషన్స్ వెళ్ళదు, ఎక్కువ మంది ఆడియన్స్ చూడరు, అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు చూస్తారు. నేను మెయిన్గా ఇది అప్లోడ్ చేయడానికి, ఈ టైంలో అప్లోడ్ చేయడానికి పాపం వాళ్ళ కోసమే. లేకపోతే 7 o'clockకి 7:30కి పెడితే పీక్ టైం ఇండియాలో. మార్నింగ్ జమ్మని వెళ్ళిపోద్ది, గంటకి 8,000 10,000 కూడా చూస్తారు. ఇప్పుడు పెడితే గంటకి 800 కూడా చూడరు. బట్ నేను ఎందుకు చెప్తాను, ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే పాపం వాళ్ళు కూడా చూడాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నా. సో నాకు మోటివేషన్ కోసం ఈ వీడియో ఎక్కువ రీచ్ వెళ్ళాలి అంటే, చూసిన వాళ్ళు తక్కువ మంది అయినా లైక్ చేశారనుకోండి, మార్నింగ్ లైక్ చేసేసరికి ఇక్కడ ఇండియన్ యూజర్స్ కూడా కనబడుతుంది. లేకపోతే వేరే వీడియోలు, వేరే రివ్యూ వీడియో వచ్చేసరికి మనది కిందకి వెళ్ళిపోతుంది. మనది కనబడాలంటే ఆ టైంకి అట్లీస్ట్ లైక్లు ఉండి, యూజర్ ఎంగేజ్మెంట్ ఉండి, మీరు ఒకవేళ హైప్ అనే ఆప్షన్ ఉండి హైప్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది. సో నా కైండ్ రిక్వెస్ట్, ఎవరైతే ఈ టైంలో చూస్తారో ఈ 3 నుంచి 7 లోపల, సో దయచేసి లైక్ చేసి చూస్తే అదొక మనకు మోటివేషన్. నాకు తెలిసి మీకు చిరాకు దొరుకుతుంది ఇంట్రడక్షన్, బట్ నా సైడ్ నుంచి ఏకైక రిక్వెస్ట్ ఇదే, లైక్. అది కామెంట్ కూడా చేయండి, మంచిగా ఎక్స్ప్రెస్ చేయండి. ఇంక మొదలు పెట్టేద్దాం. సో రాసుకొచ్చా, ఎక్కువ లేదు, కంగారు పడొద్దు. ముందుగా అప్డేట్ ఒకటి చెప్తా. ఇది వద్దు అనుకున్న వాళ్ళు 1 నిమిషం చెవులు మూసుకోండి, లీకే, ఇదే జరగబోయేది ఇదే. సో మన ప్రభంజనం, సుమన్ శెట్టి, దివ్య నిఖిత దొరికిపోతారు. టాక్ ఏంటంటే రితు కనిపెట్టేస్తుంది అన్నట్టు టాకే. సో తప్పు ఉంటే క్షమించండి ముందే. బట్ వాళ్ళైతే అవుట్ ఆఫ్ ద టాస్క్, అవుట్ ఆఫ్ ది కంటెంటర్స్ అయిపోతారు. ఎందుకంటే కనిపెట్టేస్తారు, వాళ్ళు దొరికిపోతారు. ఎలా దొరికిపోతారు ఏంటనేది రేపు చూడండి. రితువే కనిపెడుతుంది అండి మోస్ట్లీ. సో ఆర్ రితు అయినా కనిపెడుతుంది, ఆర్ ఎవరైనా కనిపెట్టవచ్చు, బట్ వాళ్ళైతే అవుట్ అయిపోతారు. రెబల్ రితు అవుతుంది, రితుకో టాస్క్ ఇస్తారు, అది రేపు మీరు చూడబోతున్నారు. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు ఫాలో అయిన వాళ్ళు ఎవరెవరు ఎలిమినేట్ అయిపోయారు. కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు, సంజన ఆల్రెడీ అవుట్ ఆఫ్ రేసు, నెక్స్ట్ డిమాన్ పవన్, నిఖిల్ కదా, నెక్స్ట్ సాయి శ్రీనివాస్. సో సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతారు, రేపు మీరు చూస్తారు. సో సాయి శ్రీనివాస్ ఏం ఆడకుండా వెళ్ళిపోయాడు. ఒకటి ఆడారు కదా బ్రో అంటే అక్కడికి వస్తాను నేను, దివ్య కన్నింగ్ గేమ్ దగ్గరికి అక్కడికి వస్తాను. సో బేసిక్గా పింక్ టీం క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, సాయి శ్రీనివాస్, కళ్యాణ్. వీళ్ళిద్దరు ఉన్నారు కదా రెబల్స్, అద్భుతమైన రెబల్స్, వాళ్ళిద్దరూ దొరికిపోయారు. సో పింక్ టీం ఎగిరిపోయింది, తీసేయండి. ఇంక పింక్ టీంలో 4 పోయారు. సంచాలకుగా ఉన్న సంజన ఆల్రెడీ లేదు, సో 5. అటుపక్క బ్లూ టీంలో ఎవరు పోయారు, నిఖిల్ పోయాడు, డిమాండ్ పవన్ పోయారు. ఎంతమంది మిగిలారు, 2 మిగిలారు, భరణి, రీతు. సో వీళ్ళిద్దరిని కాసేపు పక్కన పెట్టండి. అటుపక్క ఎంతమంది ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు. సో 6. సో డీల్ అంతా ఈ 6 మధ్యలోనే నడుస్తుంది. ఎవరో ఇమాన్యుయల్, తనూజ, గౌరవ్,
రాము. ఈ ఆరుగురిలో కూడా కొంతమంది లేచిపోతారు. ఓవరాల్గా ఈ ఆరుగురిలో ముగ్గురు అవుతారేమో ఫైనల్ కంటెంటర్స్. వాళ్ళకి టాస్క్ పెడతారో ఏకాభిప్రాయం పెడతారో బిగ్ బాస్కే తెలియాలి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. రేపేమో థర్స్డే, రేపు కూడా ఇదంతా నడిపిస్తారా? రేపు నడిపించి ఎల్లుండి పెడతారా? అసలు ఏందో ఫుల్ అల్ట్రా స్లో మోషన్లో వెళ్తుంది బండి. బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా రేపు ఏం అవ్వబోతుంది అనేది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటారు. సో ఇప్పుడు లైవ్లోకి వచ్చేద్దాం. లైవ్లోకి వచ్చిన తర్వాత సో టాస్క్ మొదలవుతుంది. టాస్క్ సెటప్ చూస్తారు. ముందు మీకు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా డీటెయిల్డ్గా నాకు అర్థమైంది చెప్తా. ఇంకా డీటెయిల్గా మెయిన్ ఎపిసోడ్లో చెప్తా. సో టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ టాస్క్లో అబ్బాయిలు ఉంటేనే బాగుంటుంది. అబ్బా మజిల్ పవర్ ఉండాలి, టెక్నిక్ కూడా ఉండాలి. ఆ బకెట్తో నీళ్ళేసే టెక్నిక్ కూడా తెలియాలి. బట్ చాలా ఏమంటారు దమ్ము వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు అబ్బా సరైన టైంకి గుర్తు రావట్లేదు. రెసిస్టెన్స్ కాదు, సరైన టైం గుర్తురాదు కానీ ఓ మై గాడ్. సరే అబ్బాయిలకైతే అబ్బాయిలు ఆడితేనే గెలుస్తారు ఈ టాస్క్. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఆ వాటర్ ఇయ్యాలి, మళ్ళీ పరిగెట్టాలి, మళ్ళీ రావాలి. సో అలిపొచ్చి కళ్ళు తిరిగిపోయి పడిపోతారు. సో చాలా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే ఆడతారు. సో టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్లో వాటర్ ఉంటుంది. ఆ డ్రమ్లో వాటర్ ఒక బకెట్, చిన్న బకెట్ ఉంటుంది, 4 లీటర్స్ బకెట్ అనుకుంటా చిన్నది. ఆ బకెట్తో 2 పర్సన్స్ ఆడాలి. ఫస్ట్ అక్కడ ఒకడు ఉంటాడు. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను ఉన్నా అనుకోండి, మధ్యలో ఒక చిన్న బకెట్ ఉంటుంది, అక్కడ ఇమాన్యుల్ ఉంటాడు. సో నేను ఈ పెద్ద డ్రమ్లో వాటర్ తీసి మనోడికి పొయ్యాలి. మనోడు ఆ వాటర్ని క్యాచ్ చేయాలి. సో ఎంతో కొంత వాటర్ పడుతుంది కదా ఆ చిన్న బకెట్లో. ఆ చిన్న బకెట్లో నుంచి ఇమాన్యుల్ అని ఇంకో స్టేజ్ ఉంటుంది, ఇంకో లెవెల్ ఉంటుంది. అప్పుడు నేను ఇప్పుడు వాటర్ ఇమాన్యుల్కి వేసి ఇమాన్యుల్ కొంత స్టోర్ చేశాడు అనుకుంటా బకెట్లో. నేను వెంటనే మళ్ళీ ఆ 3వ లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు ఇమాన్యుల్ తిరిగి నాకేస్తాడు. అప్పుడు నేను అది క్యాచ్ చేయాలి. అప్పుడు ఎంతో కొంత వాటర్ పడుతుంది కదా, అది తీసుకెళ్ళి నా పక్కన ఒక చిన్న డ్రమ్ ఉంటుంది, ఒక 20 లీటర్స్ 18 లీటర్స్ డ్రమ్. దానికి పైన ఒక లెవెల్ ఉంటుంది. ఆ లోపల 2 బాల్స్ ఉంటాయి. అలా 2 డ్రమ్లు ఉంటాయి. టోటల్ 4 బాల్స్, 2 బాల్స్ పైన ఒక లెవెల్ ఉంటుంది. సో నేను ఆ డ్రమ్లో వాటర్ వేయాలి. అలాగా ఇది రిపీట్ చేస్తూ ఉండాలి, ఇటరేట్ చేస్తూ ఉండాలి. సో దోల తీరిపోద్ది అన్నమాట. మామూలుగా దోల తీరదు. ఎస్పెషల్లీ ఎవరికి దోల తీరుతుంది అంటే ఇక్కడ గౌరవ్ ఆ పెద్ద డ్రమ్లో నుంచి వాటర్ తీసి ఇమాన్యుల్కి వేస్తున్నాడు. ఇమాన్యుల్ పడుతున్నాడు. తర్వాత మళ్ళీ గౌరవ్ అక్కడికి వెళ్ళాలి. సో ఇమాన్యుల్ గౌరవ్కి ఇస్తాడు. గౌరవ్ పట్టాలి, వెయ్యాలి, మళ్ళీ గౌరవ్ అక్కడికి వెళ్ళాలి. సో కష్టమైన పని ఎవరిది? గౌరవ్ది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ గౌరవ్. ఎక్కువ క్రెడిట్ గౌరవ్ కూడా ఇవ్వాలి, ఇమాన్యుల్ కూడా ఇవ్వాలి. బట్ గౌరవ్కి ఎక్కువ దోల తీరుతుంది. సో ఇలా వేసినప్పుడు అలాగ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ లెవెల్ దాటేస్తారు చూసారా? అలా 2 డ్రమ్ములు చిన్న డ్రమ్ములు లెవెల్ దాటేస్తే ఆ 4 బాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఒక జెండాలా ఉంటుంది, ఒక నట్స్లా ఉంటుంది, అందులోకి వేసి జెండా ఇలా లాగాలి. అలా ఎవరైతే ఫస్ట్ లాగుతారో ఆ 4 బాల్స్ వాళ్ళు విన్నర్. సో ఈ ఆటలో ఇమాన్యుల్ గౌరవ్ విన్ అయిపోతారు. అది మనకి లైవే కాదు, మెయిన్ ఎపిసోడ్ చూసిన వెంటనే అర్థమైపోతుంది ఇది ఇలా విన్ అవుతారా అని. ఎందుకురా అంటే చెప్పాను కదా, దానికి మజిల్ పవర్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ కార్డియో చేసే వాళ్ళకి ఈజీ, లేకపోతే దమ్ము వచ్చేస్తుంది. ఎందుకంటే అంటే టీంలు చూడండి, ఇక్కడ ఇమాన్యుల్ గౌరవ్ అర్థమైంది కదా. అటుపక్క వచ్చేసరికి రీతు భరణికి షోల్డర్ ఇంజరీ కష్టం అయినా కూడా పాపం చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. రీతు కూడా ఆడారు. అటుపక్క లేకంగా హోలీ ఆట ఆడుకున్నారు. ఆ కళ్యాణ్ ఏదో అంటారు, భలే ఆడుకున్నారు ఆ హోలీని. ఎవరు? దివ్య నిఖిత, సుమన్ శెట్టి. మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో సాయి ఉన్నాడు కదా, దివ్య నిఖిత ఎందుకు వెళ్ళింది అంటే మాట్లాడదాం. సో చూడగానే మీకు అర్థమైపోద్ది వీళ్ళే విన్ అయిపోతారని. సో అలా ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయిందంటే దోలు తీరిపోయింది. బట్ కంపారిటివ్లీ తెలిసిపోతుంది వీళ్ళే విన్ అవుతారని చెప్పి. సో గట్టిగా ఆడారు. ఇమాన్యుల్ చెప్పాను కదా, సక్సెస్ రేట్ మామూలు లేదు, ఆల్మోస్ట్ 100%. అండ్ గౌరవ్ కూడా చాలా బాగా ఆడాడు. నసన్నది ముందు లైవ్లో, బట్ ఆడాడు, విన్ అయింది. విన్ అయిన తర్వాత ఆ బ్యాడ్జ్ తిరిగి అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది ఆ టీం వాళ్ళకి, ఆరెంజ్ టీం వాళ్ళకి. సో చివరగా ఈ నైట్ కంక్లూడ్ అయ్యేసరికి వాళ్ళు పడుకునేసరికి ఆ బ్యాడ్జ్ తనూజాకి వచ్చినట్టే వచ్చి అది అలా గౌరవ్కి వెళ్తుంది. సో అది టాస్క్లో జరిగింది. ఇందులో ఫౌల్ ఏమైనా అయ్యాయా ఏంటనేది అది ఒక క్లారిటీ లేదు, ఏమీ సరిగ్గా చూపించట్లేదు. అండ్ గేమ్ అయిపోయిన తర్వాత గొడవలు కూడా అవ్వలేదు, ఎక్కువ డిస్కషన్లు కూడా అవ్వలేదు. సో దట్ ఫౌల్ ఏం అవ్వలేనట్టున్నాయి, అది మ్యాటర్. సో ఇది టాస్క్ జరిగింది. ఇందులో విన్నర్ వీళ్ళు. సో నేనేం మాట్లాడబోతుందంటే, ఈ టాస్క్ జరగక ముందు గొడవ ఎవరికి? ఇమాన్యుల్కిను రితు చౌదరికి. ఆ గొడవ ఎందుకు అవుతుందంటే రితు చౌదరి సడన్గా ట్రిగ్గర్ అవుతుంది. ఆ టాస్క్ చూడగానే అర్థమవుతుంది, అబ్బా డెమాన్ ఉంటే వేరేలా ఉందినే, డెమాను బర్నీ గారైనా ఆడుదురు, లేకపోతే నేను డెమాన్ అయినా ఆడుదురు. బర్నీ ఇంజుర్డ్ కదా, సో కష్టంగా ఉంటుంది. ఆరు నిక్కులున్నా బాగున్నాయి. మెయిన్ డెమాన్ గురించి ఎందుకు, డెమాన్ని ఈ ఆరెంజ్ టీంలో తీస్తారు కదా. సో అక్కడ వెళ్ళి అక్క గొడవ అందుకుంటుంది. ఏమిరా అంటే ఇమాన్యుల్తో గొడవ అందుకోద్ది. ఏమిరా అంటే
నీ వల్లనే డెమాన్ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు స్టార్ట్ చేయడం వల్ల మీ టీం వాళ్ళందరూ వచ్చేసరి 3 మంది మా డెమాన్ మీద పడిపోయారు. అది కంటిన్యూ అయ్యి డెమాన్ వెళ్ళిపోయాడు. ఒకవేళ డెమాన్ ఉంటే మాకు హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు చూడు నేను ఇంజూర్డ్ అయిన ఆయనే ఉండిపోయాము. మేము అసలు మనం ఏం మాట అనుకున్నాం, మేము మీ టీం వాళ్ళు టచ్ చేయకూడదు, మీరు మా టీం వాళ్ళు టచ్ చేయకూడదు అనుకున్నాం కదా. బట్ మీరు మాత్రం మాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి గట్టిగా అరుచుకుంటారు. ఇవే వినిపించాయి తప్ప చాలా మాట్లాడుకున్నారు. అది మనకు చూపించలేదు లైవ్లో. మనకు ఆ దరిద్రం తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను నేను అది. సో మీ టీం వాళ్ళే 3 వేశారు. ఇప్పుడు మా టీంలో 2 పర్సన్సే మిగిలారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి ఇమాన్యుల్ అంటే మేమేమన్నాము, మేము రెబల్ అయితే మీ జోలికి రానన్నాము, నువ్వు దానికి అగ్రీ చేసావు, ఇది రెబల్ కాదు కదా, ఇది వేరే టాస్క్ కదా, అలా మాట్లాడతావు ఏంటని ఈ పాయింట్ చాలాసార్లు మాట్లాడుకుంటారు. నేను దీనికి ఏమంటానంటే రితునే సపోర్ట్ చేస్తా. వాళ్ళు రెబల్ అయితే ఏంటి, రెబల్ కాకపోతే ఏంటి, వాళ్ళ డీల్ ఏంటి, మీరు మమ్మల్ని టచ్ చేయొద్దు, ఎండ్ ఆఫ్ ద డే రిమూవ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ కదా. అది రెబల్ అని డీల్ ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. వీళ్ళు రెబల్కి ఆ పవర్ ఉంది, రిమూవ్ చేసే పవర్ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కాన్సెప్ట్ ఏంటి, రిమూవ్ చేయడం. సో రిమూవ్ చేసే థింగ్స్ వస్తే మీరు మమ్మల్ని టచ్ చేయొద్దు, మేము మిమ్మల్ని టచ్ చేయం. అది రెబలా గిబ్బలా అనేది కాదు. ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి రిమూవ్ చేయకూడదు. సో అప్పటి వరకు వీళ్ళు ఏమనుకున్నారు, రెబల్కే ఆ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెబల్స్ అనుకున్నారు. బట్ వాళ్ళ థీమ్ వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు న్యాయంగా మాట మీద నిలబడి వీళ్ళని టార్గెట్ చేయలేదు బ్లూ టీం వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా చేయొచ్చు కదా ఎమాన్యుల్ మీద, హ్యాపీగా చేయొచ్చు కదా, వాళ్ళందరూ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు ఈజీగాను. బట్ వాళ్ళు అలా చేయలేదు. అందుకు రితుకు కాలింది. రెబల్ అయితే ఏంటి, బొక్క అయితే ఏంటి, రితు ఏమంటుంది రెబల్ ఏమనలేదు, ఇదేమనలేదు అంటారు. కానీ కాన్సెప్ట్ రెబల్ అన్నామా అనలేదని కాదు. మీరు మమ్మల్ని మీకు ఆ పవర్ వస్తే మీరు మా టీం వాళ్ళని ఎవరిని టచ్ చేయొద్దు, మా టీంకి పవర్ వస్తే మేము మిమ్మల్ని ఎవరిని టచ్ చేయమని అనుకొని తెలివిగా వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే అది ఒప్పుకోవాల్సిందే. అది స్మార్ట్ గేమా, అది లూప్ హోలా అంటే అది డిబేటబుల్ పాయింటే. కానీ వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రితు చౌదరి గొడవ ఆడడంలో తప్పు లేదు. దట్టు ఆ టాస్క్ చూసిన తర్వాత ఆబ్వియస్గా ట్రిగ్గర్ అవుతుంది. అబ్బా మేము ఇద్దరమే మిగిలిపోయామే, అందులో కూడా ఇంజ్యూర్డ్ అయిన ఉన్నాడే, డెమాన్ పవన్ అంత కష్టపడి తెచ్చింది ఎందుకు, అండ్ దట్టు మేము డీల్ పెట్టుకునేది ఎందుకు, డీల్ ఎవరితోనైతే డీల్ పెట్టుకున్నామో ఆ టీంలో 4గురిలో 3 డెమాన్ పవన్కి వేయడం ఏంటి, దానివల్ల 6 ఓట్లలో 3 ఓట్లు అలాగే వచ్చాయి కదా, లేకపోతే డెమాన్ పవన్ ఉండేవాడు కదా, సాయి ఎలిమినేట్ అవుతుంది కదా అని చెప్పి ఆమెకు ట్రిగ్గర్ ఉంది. అందులో తప్పే ఉంది. సో దాని మీద గొడవ అయింది, అరుచుకున్నారు, చాలా జరిగింది. బట్ నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రితు చౌదరి గొడవడ్డలో తప్పు లేదు. అండ్ వాళ్ళు అన్ఫేర్గా ఆడారా, వెన్నుపోటు పొడిచారా అంటే పొడిచినట్టే. ఎందుకంటే వీళ్ళు స్టాండ్ మీద ఉన్నారు, బట్ వీళ్ళు లేరు. వాళ్ళంతా లాజికల్గా రెబల్ అయితేనే మేము అన్నాం ఇది రెబల్ కాదు అని చెప్పినా కూడా నా పాయింట్ చెప్పాను కదా, అది మీ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. అది తర్వాత పవన్ కళ్యాణ్ సాయి ఇక్కడ గార్డెన్ ఏరియా, వాళ్ళేమో వాష్ ఏరియా లోపల గొడవ బయటికి వినబడుతుంది. పవన్ కళ్యాణ్ అంటాడు ఏంటి, సాయిని అంటాడు ఏంటా గొడవ, ఓ పవన్ గారిని తీసినందుక అంటే సాయి అయిపోయింది కదబ్బా అంటే పవన్ కళ్యాణ్ అది అంతే, గుర్తొచ్చినప్పుడల్లా గొడవ ఆడుతుంది అది అంతే, ఇప్పుడు అంతే అంటే అది ఓకేలే. కానీ ఇక్కడ రితు చౌదరి రియాక్ట్ అవ్వడంలో కానీ ట్రిగ్గర్ అవ్వడంలో కానీ తప్పు లేదని నా ఫీలింగ్. ఆబ్వియస్గా ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీంలో కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉంటే బాధ అనిపిస్తుంది కదా. ఆర్ తనూజకి సేమ్ జరిగితే తనూజ ఊరుకుంటుందా, తనూజ గోల్ దొబ్బదా, అలాగే రితు చౌదరి కూడా అడిగింది, అందులో తప్పే ఉంది. సో తనూజ వచ్చేసి ఏమంటుందంటే ఐ వాంట్ టు ప్లే ఇంకా మొదలవుతుంది. ఇక్కడ చెప్తా తనూజది ఏంటి రాంగ్ అని చెప్పి. కళ్యాణ్ అంటే నువ్వు తగ్గకు ఆడు అంటాడు అనమాట. ఇంకా ఫ్యూలప్. తనూజ వచ్చేసరికి బర్నేని ఇక్కడ చూడండి, ఇది పుల్లనమాట, మీరు ఆడలేరనా, ఫైట్ చేస్తుందా ఏంటి అంటే బర్నే నవ్వుకొని వెళ్ళిపోతారు. అంటే ఏంటి మీకు శాత కాదనా వెళ్ళి అడుగుతుంది అని ఒక పుల్ల అయితే పెట్టింది, వర్కౌట్ అవ్వాలి, బర్నేమ్మాయి సేఫ్గా నవ్వుకొని వెళ్ళిపోయాడు. నేనేమంటాను అంటే తనూజ గారిని, ఒకవేళ తనూజ గారే రితు ప్లేస్లో ఉంటే తనూజ ఊరుకుంటుందా చెప్పండి, రచ్చ రంబోలు అయిపోదు, అవుతుందా అవదా? తనూజ గారి ఫ్యాన్సే చెప్పండి, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. తనూజ బ్లూ టీంలో ఉంది, ఈ ఆరెంజ్ టీంలో రితు ఉంది, జస్ట్ స్వాప్ అయ్యారు. ఇప్పుడు డెమాన్ని లేపేశారు వీళ్ళు మాట డీల్ అనుకునే తర్వాత, ఒకళ్ళొకళ్ళు టచ్ చేయము, ఆ రెబలు బొక్క పక్కన పోయండి, అండ్ అదే తీసుకోమన్న తర్వాత తీసేస్తే తనూజ ఊరుకోదు కదా. సో రితు కూడా అదే చేసింది. తర్వాత తనూజ వచ్చేసరికి సంజనాకి చెప్తుంది అన్నమాట, అంటే నాకు ఆడాలని ఉంది ఈ టాస్క్, అక్కడి నుంచేమో దివ్య సాయి ఆడతారు, వాళ్ళ టీం నుంచేమో రితు బర్ని ఆడతారు, మా నుంచేమో నేను అనుకుంటున్నాం, బట్ ఈ గౌరవ్ గారు ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు వస్తా ఈ పాయింట్కి, అది అంత తప్పు అని చెప్పండి మామూలుగా మనలో అన్నమాట. ఏమైనా అంటే లాజిక్ ఏం చెప్తుంది, అరే నేను నామినేషన్లో ఉన్నాను రా, వాడు నామినేషన్లో లేడురా. అది ఏం లాజిక్, నామినేషన్లో లేకపోతే సాప్ మీద కూర్చొని అలా ఉండిపోతాడా, ఎందుకు వచ్చాడు మీ టీంకి,
నామినేషన్స్లో మీరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీరు తీసుకొని మీరే ఆటలాడారు, మీరే బ్యాచ్లు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఏమైంది, ఇమాన్యుయల్ను రాము ఆడారు. అక్కడ గౌరవ్ ఆడాడా? లేదు. గౌరవ్ నామినేషన్స్లో లేడు కాబట్టి ముందు వీళ్ళు పెట్టారు కదా ప్రియారిటీ, వీళ్ళిద్దరు ఆడారు, విన్ను కొట్టారు. బ్యాచ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ తీసుకున్నారు, రాముకి ఇవ్వలేదు, బట్ ఇమాన్యుయల్ తీసుకున్నారు. రాము కాసేపు పక్కన పెట్టిన లాస్ట్లో కలుపుతా. రెండో టాస్క్ వచ్చేసరికి తనూజ వెళ్ళింది. తనూజ సరే నామినేషన్స్లో ఉందని చెప్పి ఆ గెస్ గేమ్, ఆ దెయ్యం గేమ్ లోపలికి వెళ్ళింది. అమ్మాయి ఆడింది, వెరీ గుడ్, గెలిచింది, ఒక పాయింట్ తెచ్చింది, అమ్మాయి బ్యాచ్ తెచ్చుకుంది కదా. ఇక్కడ గౌరవ్ ఆడాడా? సో మూడో టాస్క్ వచ్చేసరికి వీళ్ళ టీంలో నలుగురు ఉంటే ఇమాన్యుయల్ ఆడేశాడు, రాము ఆడేశాడు, ఈ అమ్మాయి సోలోగా ఆడేసింది, విన్నులు తెచ్చారు, ఒప్పుకున్నాం, అందుకే బ్యాచ్లు తీసుకున్నారు కదా. మరి ఈ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ తనూజ ఆడితే ఏమవుతుంది? ఇమాన్యుయల్ 2 సార్లు ఆడినట్టు అవుతుంది, తనూజ 2 సార్లు ఆడినట్టు అవుతుంది, రాము ఆల్రెడీ ఒకసారి ఆడినట్టు అవుతుంది, గౌరవ్ ఒక్కసారి కూడా ఆడలేనట్టు అవుతుంది కదా. ఎంత నామినేషన్స్లో లేకపోతే మాత్రం ఎంత అన్యాయమా? ఒకవేళ మామూలుగా చెప్పండి, ఇక్కడ గౌరవ్ ప్లేస్లో తనూజ కానీ ఉంటే తనూజ ఊరుకుంటుందా? ఏంటి నామినేషన్స్ లేకపోతే నేను ఆడకూడదా, నాకు ఇంకా స్కోప్ ఇవ్వరా, నా ఫ్యాన్స్ ఏమవుతారు, నా పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, ఆ నామినేషన్స్తో లింక్ ఏంటి, నా కెప్టెన్ అవ్వాలని ఉండదా, నా కెప్టెన్ అవ్వడం నా డ్రీమ్, ఇవన్నీ వస్తాయి కదా. సో ఇదేమీ లాజిక్ అర్థం కాదు. నాకు చాలా సెల్ఫిష్గా మాట్లాడినట్టు అనిపించింది అసలు. అది ఎలా రా అంటే ఏమనిపిస్తుంది అంటే, తనూజకి గౌరవ్కి పడట్లే. గౌరవ్ కూడా చాలా ఓవర్ థింక్ చేస్తాడు, పోక్ చేస్తాడు, ప్రవోక్ చేస్తాడు, అది తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ చేస్తాడు. కొంచెం ఆ తింగరతనం ఉంది, ఆ పోకింగ్ నేచర్ ఉంది, ఆ అతి కూడా ఉంది. బట్ ఆమెకి ఏం ట్రిగ్గర్ అయిందో తెలియదు కానీ నచ్చట్లే గౌరవ్ బిహేవియర్. ఏంట్రాడు ఆ డెసిషన్ ఆడు తీసేసుకుంటాడు, టీంతో కలిసి మాట్లాడు, ఇవి ఉన్నాయి, ఒప్పుకోవాలి. గౌరవ్ బొక్కలు కూడా ఒప్పుకోవాలి. అలా ఉన్నప్పుడు టీం అంటే ఏంటి, కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని, ఒకవేళ ఒక ప్లేయర్ సింక్లో లేకపోతే అని తెచ్చుకొని అన్ని సింక్లో పెట్టుకొని ఒరే అని చెప్పి నచ్చ చెప్పడమో ఏదో ఒకటి చెయ్యాలి తప్ప, ఆడితో నేను మాట్లాడను, మీ ఇద్దరు ఆడేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, ఆడ వినడు, ఆ టైప్లో ఉంటే ఎలాగా? టీం అప్పుడు చెల్లాచెదురైపోద్ది కదా. సో టీంకి ఆ స్పిరిట్ నింపుకోవాలి కదా. సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే, గౌరవ్కి ఇవ్వాలి అక్కడ. మరప్పుడు మీరు అనొచ్చు, తనూజ ఫ్యాన్స్ అని, ఏం బ్రో తనూజని తీసేయమంటున్నారు కదా, మరి ఇమాన్యుయల్ కూడా 2 సార్లు ఆడినట్టు కదా, మరి ఇమాన్యుయల్కి ఎలా ఇస్తారు బ్రో అంటే, టాస్క్ బట్టి కదా. అక్కడ విన్ ఇంపార్టెంట్, వాళ్ళకి విన్ ఇంపార్టెంట్, విన్తో పాటు బ్యాచ్ కూడా వస్తుంది కాబట్టి ఆ టాస్క్లో మజిల్ పవర్ ఉండాలి కదా. సో మజిల్ పవర్ ఉండాలన్నప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ 90 to 99, 95 to 99% ఉంది మనోడిది. సో అలాంటప్పుడు ఇమాన్యుయల్ని ఆడించడంలో తప్పే ఉంది. మీరు అనొచ్చు తనూజకు గౌరవ్కి ఇవ్వచ్చు కదంటే, పాసిబిలిటీస్ చూడండి. ఆ గేమ్కి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఫిట్, అండ్ దట్టు గౌరవ్ది కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపించిందో చెప్పండి. సో అక్కడ నాకు నచ్చలేదు తనూజ డిస్కషన్. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, వాడు ఇప్పటిదాకా ఒక్క గేమ్ ఆడలేదు అంటున్నాడే అని. ఇక్కడ అలా అంటున్నాడు కానీ గట్టిగా చెప్పట్లేదు ఇమాన్యుయల్. నాకు ఇమాన్యుయల్లో కూడా నచ్చింది అదే, చెప్పాలి కదా. అది కాదు తనూజ, నువ్వు ఆడేవు, నేను ఆడాను, రాము గారు ఆడాడు, ఆడు ఆడలేదు కదా, ఆడు ఎంత నామినేషన్స్లో లేకపోతే మాత్రం ఫస్ట్ ఛాన్స్లు అన్నీ మనకే ఇచ్చాడు, ఫస్ట్ ప్రియారిటీలు అన్నీ మనకే ఇచ్చాడు కదరా, మనం వాడికి ఛాన్స్ ఇవ్వాలని గట్టిగా మాట్లాడు. అది నాకు నచ్చదు. అప్పుడు తనూజ, వాడు నామినేషన్లో లేడురా అంటే ఇమాన్యుయల్, వాడు ఇందాకే నీ గ్రీన్ ఇచ్చినప్పుడే నెక్స్ట్ ఏ గేమ్ ఉన్నా ఆడు ఆడతానన్నాడు రా, ఆడు ఊరుకోడు. ఆ ఊరుకోడు మనోడు, అసలు ఫిక్స్ అయిపోయాడు, అలానే ఉండాలి. సో అది అవుతుంది డిస్కషన్. తర్వాత ఇంకో డిస్కషన్, సంజన వచ్చేసరికి ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది మాది రితు చౌదరి గొడవ దగ్గర. అంటే ఏమంటుందంటే, నీ ఓపికలో తన ఓపికలో చాలా తేడా ఉంది, ఆకాశానికి నేలకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, నువ్వు ఛాన్స్ ఇవ్వకు, రియాక్ట్ అవ్వకు, నువ్వైతే తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసినా నేను నీకే సపోర్ట్ చేస్తా, తప్పు చేయకపోయినా నేను నీకే సపోర్ట్ చేస్తా, బట్ ఈ ఇష్యూలో నువ్వు తప్పు చేయలేదు, నువ్వు రెబల్ అయితేనే టచ్ చేయనన్నారు, ఇది రెబల్ కాదు, ఇది వేరే టాస్క్, సో నీ తప్పు లేదు, అమ్మాయి అలాగే చేస్తే నువ్వు రియాక్ట్ అయ్యి నువ్వు వీక్ అవ్వక, ఓకేనా, అర్థమైందా బేటా అంటే అర్థమైంది మమ్మీ అని చెప్తాడనమాట. సలహా మంచిదే, బట్ రీతు పాయింట్ మాత్రం స్పాట్ ఆన్ పాయింట్. సలహా మంచిదే, ఎందుకంటే అంటే చాలా గట్టిగా ఇమాన్యుయల్ కూడా అరిచాడు. సో అరిచినప్పుడు నెగిటివ్ అవుతాడు కదా, సో మంచిగా ఇచ్చింది సజెషన్. తర్వాత ఇందాక చెప్పాను కదా, తనూజ పాప హట్ అయిపోయి సోఫా దగ్గర కూర్చొని ఇమాన్యుయల్కి చెప్తుందరా, నువ్వు ఆడంట్రా అంటది. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి, లేదురా నువ్వు గౌరవ్ ఆడంట. అప్పుడు గౌరవ్ వచ్చి, కమాన్ గాయస్ స్టార్ట్ అయిపోతుంది రండి అంటే ఇంకా తనూజ ఇంకా హట్ అవుతుంది. ఇప్పుడు ఏంట్రా అంతసేపు ఆడి బాధేనా, వాడు మనతో మాట్లాడ్డా, ఇది టీము కదరా, నువ్వు వెళ్ళి ఆడరా అంటే వీళ్ళు అలా కొట్టుకొని చివరికి తనూజ, నేను ఆడను పర్లేదు మీ ఇద్దరే ఆడండి అని చెప్తే అప్పుడు గౌరవ్ ఇమాన్యుయల్ ఆడతారు. అది టాస్క్ అయిపోతుంది. చెప్పాను కదా టాస్క్ రిజల్ట్ వచ్చేసరికి అది టాస్క్ అయిపోయిన తర్వాత సంజన వచ్చేసరికి ఇమాన్యుయల్ దగ్గరికి అంటది,
ఏమంటుందంటే ఇది హైలైట్, ఆరెంజ్ టీంలోనే ఉన్నారు బేటా రెబల్, నువ్వు కానీ తనుజ కానీ ఆమె ఫిక్స్ అయింది ఆరెంజ్ టీంలోనే ఉన్నారు. లేదమ్మా నేను కాదమ్మా, నేనే అయితే ఎందుకమ్మా ఇంత ఆడతాను, తనుజ రా, కాదమ్మా తనుజ అయితే ఎందుకు ఇంత ఆడతాను, గౌరవ్ గారు ఎందుకమ్మా ఇంత చించుకుంటాడు, లేదు బేటా మీ దాంట్లోనే ఉన్నారని ఆమె అలా ఫిక్స్ అయిపోయింది. అది కామెడీ. తర్వాత సుమన్ శెట్టి హైలైట్ ప్రపంచం పర్ఫార్మెన్స్ మాట బర్నీకి, అన్న సంజనా గారేనా అన్న, సంజనా గారే కదా అంటే బర్నీ నవ్వుతాడు, కాదు సుమనం కాదు, ఇది హైలైట్. రేపు దొరికిపోతారులేండి ఇద్దరు, ఎవరు మన ప్రభంజనమును మన దివ్యాని కదా. లాస్ట్లో రాము సాయి కాన్వర్జేషన్, రాము అంటాడు సరే నాకు ఇచ్చేసే అంటే ఇంకెందుకురా నీకెందుకురా ఇవ్వాలన్నది నాకు అసలు అర్థం కాలేదు, షాకే, జస్ట్ మాట వరకు అడిగాను నేను షాకే తెలుసా అంటే సాయి ఇక్కడ అంతా ఇద్దరే గేమ్ ఆడుతున్నారు రాము, తెలుసు కదా తనూజ ఏమైనా. రాము ఏం ఫీల్ అవుతాడరా అంటే వీళ్ళు కొలిక్కి రారన్నమాట. ఎందుకు కొలిక్కి రారా అంటే వీళ్ళు ముందే మాటలు ఇచ్చేసుకున్నారు. నేను నిన్నే చెప్పా, ఆట అవ్వకముందే వీళ్ళు ముందే మాటలు ఇచ్చేసుకున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుయల్, సెకండ్ ప్రియారిటీ తనూజ, థర్డ్ ప్రియారిటీ గౌరవ్ అని చెప్పి. అలా ఎలా ఇచ్చుకుంటారు? టాస్క్ బేసిస్లో అదేం టాస్క్, ఆ టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఆ పార్టిసిపేషన్ దాంట్లో ఎవరిది ఎంత వస్తుంది, చాలా లెక్కలు బొక్కలు ఉంటాయి కదా. వీళ్ళు మాటలు ఇచ్చుకొని ఛత్రపతిలాగా ప్రామిస్లు చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఏమైంది, సో సచ్చినట్టు గౌరవ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకురా అంటే ఇప్పుడు వాళ్ళకి రిస్క్లో ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు అలా డీల్ చేసుకోకూడదు, ఆట ఎండ్ అయిపోయిన తర్వాత డీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, గౌరవ్ దగ్గర బ్యాచ్ ఉంది, గౌరవ్ సేఫ్ గార్డ్ అయ్యాడు. ఇప్పుడు సడన్గా రేపు పొద్దున్న వచ్చేసరికి రెబల్స్ను ఎవరినో వచ్చేసి వీళ్ళ టీం ఎవరినైనా ఒకరు తీసేయాలి అంటే ఫస్ట్ టార్గెట్ ఎవరి మీద పడుతుంది? పవన్ కళ్యాణ్ అదే చెప్తాడు, రేపు కానీ ఆ రెబల్స్ని డిసైడ్ చేయమంటే మొత్తం అందరూ ఇమాన్యుయల్ కోసేస్తారని చెప్పి. అప్పుడు ఏంటి, ఇమాన్యుయల్కి బొక్కే కదా, అవునా కదా? ఇమాన్యుయల్ అదే చెప్తారు, ఇమాన్యుయల్ దాని గురించి చాలా ఫైట్ చేశాడంటే మనకు కాన్వర్జేషన్ చూపించలే. అంటే గౌరవ్కి మాట ఇచ్చినా కూడా నేను ఫైట్ చేశానమ్మా, అది ఎందుకు చేశాను అంటే నేను వదిలేయకూడదు కదా, రేపు పొద్దున అనకూడదు నువ్వు ఫైట్ చేయలేదురా, నువ్వు ఇంత ఆడి అంటారు కదా, అందుకే నేను ఫైట్ చేశాను. అఫ్కోర్స్ ఆడికి ఇస్తాను, ఆడి డిజర్వ్డే, బట్ నేను కూడా ఫైట్ చేయాలి కదా మమ్మీ, ఫైట్ చేయాలి. బట్ మీరు బొక్క ఎక్కడ పెట్టుకున్నారంటే మీరు ముందే డీల్ మాట్లాడేసుకున్నారు. అందుకే ఎప్పుడు ముందే ఇలాంటివి చేయకూడదు. సో ఇదంతా ఎందుకు అయిందంటే వాళ్ళు కొట్టుకుంటారు. మరి కొట్టుకోవడం అంటే చాలా డిస్కషన్ అవుతుంది, ఏంటి బ్యాచ్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. సో కొలిక్కి రాలేనప్పుడు రాము అడుగుతాడు, నాకైతే ఇచ్చేయండి, నీకెందుకు అంటదంట తనూజ, నీకు అవసరం లేదు అన్నట్టు. మనం హట్ అవుతుంది, అదేంటి నేను కూడా మీ టీమే కదా, నేను కూడా ఫస్ట్ టాస్క్ ఆడాను కదా, ఫస్ట్ టాస్క్ విన్ అయింది కదా, అందులో కూడా నా కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నాకెందుకు అంటది ఏంటి అనేది మనోడు కొంచెం చివుక్కుమన్నది. తనూజ ఏ మూడ్లో ఉంది నిన్నే చెప్పింది, ఎవరికి ఇమాన్యుయల్కిను డెమాన్ పౌను రితును, వాడు నా కోసం ఆడుతున్నాడు, మా తమ్ముడు అబద్ధం ఆడాడు, మా తమ్ముడు రెబల్ కాదు, మా తమ్ముడు ఈ ఆట నా కోసమే నన్ను కెప్టెన్సీ కంటెండర్ చేయడం కోసం ఆడుతున్నాడని అక్క ఆ ఫీలింగ్లో ఉంది. అక్క ఆ ఫీలింగ్లో నేను నిన్నే అన్న, అక్క ఆ ఫీలింగ్లో ఉన్నట్టు మన రాముకు తెలుసు అని. రాముకు తెలియదు ఇప్పుడు అర్థమైంది కదా, లేకపోతే తెలిస్తే ఎందుకు ఫీల్ అవుతాడు? అది ఇదంతా ఎందుకు వచ్చిందిరా అంటే ముందుగానే మాట్లాడేసుకోవడం వల్ల. ఇప్పుడు ఏమైంది, ఇమాన్యుయల్ అనే కాదు తనుజ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, రాము డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు రేపు సడన్గా అలా అవ్వలేదు, కానీ రేపు ఒకవేళ వచ్చి రెబల్లు లేపేయండ్రా అంటే ఆబ్వియస్గా దాంట్లో ఇమాన్యుయల్ని తనుజని లేపేస్తే ఇంతవరకు ఆడింది బొక్కే, వాళ్ళు బ్యాచ్ వచ్చినా కూడా పోయినట్టు అయిపోద్ది. సో అది దరిద్రం, అందుకే ముందుగా ఓవర్ డిస్కషన్ చేయకూడదు. సో ఇలా అయింది, ఇది అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, పడుకుని పేరు. నేను చివరికి ఒకటి మాట్లాడదాం అనుకునేది ఏంటంటే, దివ్య ఎందుకు అంత కన్నింగ్గా ఆడుతుంది? అందరికంటే టీంలో కన్నింగ్గా ఆడింది. నిన్న నేను కొంచెం సపోర్ట్ చేశాను, కానీ ఈరోజు ఆమెది చూసిన తర్వాత ఈమె సెల్ఫిష్గానే కళ్యాణ్ తీసేసింది. సో దట్ ఆమెకు పోటీ ఎవరు ఉండరు ఆ టీంలో, హ్యాపీగా జాలీగా అన్ని గేమ్లో ఆడుకోవచ్చు, స్క్రీన్ స్పేస్ వస్తుంది, స్క్రీన్ ప్రెజెన్స్ వస్తుంది, పొరపాటున గెలిస్తే అది ఎక్స్ట్రా క్రెడిట్ వస్తుంది అన్నట్టు. ఎందుకురా అంటే టీంలో మెంబర్స్కి వాల్యూ ఇవ్వాలి కదా. ఫస్ట్ కళ్యాణ్ లేపేసింది. ఫస్ట్ టాస్క్ ఎవరెవరు ఆడారు చెప్పండి? దివ్య, నిఖిత, సాయి. అక్కడ సాయి ఆడినట్టు లెక్కే కాదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు 6 డంబుల్స్ పెడతారు, కానీ ఈ ఒక్క డంబుల్ కూడా పెట్టలేకపోతుంది, సాయికి ఛాన్సే రాదు. సో టెక్నికల్లీ సాయి ఆడలేనట్టు. సో ఇక్కడ దివ్య ఆడింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడింది, మొత్తం అంతా ఆడింది, కానీ పెట్టలేకపోయింది. గుర్తుంచుకోండి. రెండో టాస్క్ ఆ హారర్ టాస్క్, ఆ గెస్ట్ చేసి స్మెల్ చేసి చెప్పాల్సిన టాస్క్, ఎవరు వెళ్ళారు? సోలోకి అమ్మాయి మళ్ళీ వెళ్ళింది. ఫస్ట్ గేము సోలోగా ఆడినట్టు, రెండో గేము సోలోగా ఆడినట్టు, అక్కడ ఓడిపోయింది. ఇది 2. మూడోది గుర్తుపెట్టింది. ఇప్పుడు మూడో ఆట, ఈ ఆట ఏంది? ఆ వాటర్ వేసడం నేను చెప్పాను, చాలా కార్డియో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, దీనికి చాలా దమ్ము వచ్చేస్తుంది, చాలా పొటెన్షియాలిటీ ఉండాలి, మజిల్ పవర్ ఉండాలి, ఎజిలిటీ ఉండాలి, చాలా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ ఆటలో కూడా ఆమె వెళ్ళడం ఏంటి?
అంటే ప్రతి 3 ఆటలు ఈ అమ్మాయి ఆడింది. అంటే ఎంత సెల్ఫిష్గా ఆడుతుంది, ఎంత కన్నింగ్గా ఆడుతుంది. వాళ్ళ టీంలో వాళ్ళ గురించి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు సాయి ఏం ఆడాడు అసలు? సో ఇప్పుడు మామూలుగా చూస్తే ఈ ఆట ఎవరు ఆడాలి? సాయి, సుమన్ శెట్టి ఆడాలి. ఎందుకురా అంటే సుమన్ శెట్టి, సాయి అసలు ఆడలేదు. ఫస్ట్ టాస్క్లో కూడా సాయి ఆడినట్టు కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ అసలు లోపలికి వెళ్ళలేదు కదా. మొత్తం అంతా అమ్మాయి ఆడింది, పెట్టలేకపోయింది. సుమన్ శెట్టి ఒక్క గేమ్ ఆడలేదు. 3 ఆటలు దివ్య నిఖిత ఆడడం ఏంటి? ఆ సాయి అన్నోడు మొత్తం 3వ టాస్క్ అయ్యేసరికి ఒక్క ఆట కూడా ఆడలేనట్టు. కాసేపు సాయి కోసం మాట్లాడతాం మళ్ళీ చివరిగా. ఇక్కడ దివ్య నిఖిత చాలా కన్నింగ్గా ఆడినట్టు అనిపించింది. ఎంతసేపు ఆమె కనబడాలి, ఆమె స్వార్థం. పోనీ ఏమైనా విన్ వస్తుందంటే విన్ లేదు. ఒక పక్క రెబల్గా అక్కడ గేమ్ ఆడేస్తుంది, ఒక పక్క ఇక్కడ ఆడేస్తే తప్పు కదా అది. అంత సెల్ఫిష్గా అంత కన్నింగ్గా ఉండడం ఏంటి? అస్సలు నచ్చలే. అస్సలు తప్పది. నాగార్జున గారు అడగాలని కోరుకుంటున్నా ఈ వారం. మనోడు అడుగుతాడో లేదు తెలియదు. కానీ ఇప్పుడు సాయి దగ్గరికి వస్తే కాన్వర్జేషన్లో క్లారిటీ లేదు. అసలు మనోడు పిచ్చినే అడిగాడా? అయితే ఏమైంది? ఒకవేళ లుద్దన్నా కూడా మనోడు ఫైట్ చేసే సిచ్యువేషన్ ఉంది కదా. నేను ఆడతాను, ఫస్ట్ టాస్క్ నేను అసలు ఆడలేదు, నేను వెనకే ఉన్నాను, నాకు అసలు రాలేదు కదా. సో లిటరల్గా అది నేను ఆడినట్టు కాదు. 2వ టాస్క్ నువ్వు ఆల్రెడీ వెళ్ళావు, ఇది అబ్బాయిల టాస్కు, నీళ్ళు వెయ్యాలి, హైట్తో కూడా సంబంధం లేదు. సుమన్ శెట్టి మధ్యలో ఉంటే నేనే పరిగెడతాను. ఇప్పుడు గౌరవ్ చెప్పాను కదా, గౌరవ్కే టఫ్ టాస్క్. సో నేనే సుమన్ శెట్టికి నీళ్ళేస్తాను, మళ్ళీ 3వ లెవెల్లో నేనే వెళ్తాను, సుమన్ శెట్టి నాకేస్తాను, మళ్ళీ నేను వేస్తాను, నేనే పరిగెడతాను, నేను సన్నంగా ఉన్నాను, నాకు ఎజిలిటీ ఉంది, అయినా నాకు స్కోప్ ఇవ్వండి, నేను నామినేషన్స్లో ఉన్నాను, మీరు నామినేషన్స్లో లేరు, మీరు నామినేషన్స్లో లేకుండా 3 ఆటలు ఆడతా అంటున్నారు, నేను నామినేషన్స్లో ఉండి కూడా ఒక్క ఆట కూడా ఆడలేదు అని చెప్పి బలంగా గట్టిగా మాట్లాడాలి కదా. మాట్లాడలేదు. సో ఇక్కడ నేను సాయిది కూడా మిస్టేక్ చెప్తా. సాయిది పిచ్చిన అవ్వాలి, సాయి గురించి సాయి స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టట్లేదు. పిక్నిక్ వచ్చినట్టు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో అలాగే ఎంతసేపు ఈ అమ్మాయే స్వార్థము, ఈ అమ్మాయి కన్నింగ్గా ఈ అమ్మాయి కనబడాలి, నామినేషన్స్లో లేదు, ఒక పక్క రెబల్ గేమ్ ఆడేస్తుంది, ఒక పక్క ఈ గేమ్ ఆడేస్తుంది. నచ్చలే. తనూజాదే ఎందాక మిస్టేక్ అనిపిస్తే తనూజాకు 10 రెట్లు మిస్టేక్ దివ్య నిఖిత చేసింది. అది మీకేమనిపించిందో చెప్పండి. ఓవరాల్గా జరిగింది ఇది. నాకైతే ఈ విషయాలు అయితే అస్సలు నచ్చలేదు. అండ్ ఇమాన్యుయల్ రితు గొడవలో రితు ట్రెగ్గర్ అవడంలో తప్పు ఉంది. రితు అడిగిన పాయింట్లో కూడా నాకు అర్థం ఉందని చెప్తున్నారు. రెబల్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఒకసారి మాట అనుకున్న తర్వాత టచ్ చేయకూడదు. బట్ వాళ్ళు టచ్ చేశారు, అది అన్యాయం, మోసపోయారు. సో అడగాలి, అడిగింది. ఏమైనా మిస్ అయితే మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడతాం. ఓవరాల్గా అయితే నాకు అనిపించింది ఇది. రేపు మార్నింగ్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అది ఇంకో సెపరేట్ వీడియోలో చేస్తా. దానికంటే ముందే మీకు కావాలి అంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు త్వరగానే అప్డేట్స్ అందిపోతాయి వీడియోకి వచ్చే కంటే ముందు. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్స్ బలంగా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. చెప్పాను కదా, మీరు గట్టిగా ఈ 3-4 గంటలు ఎక్కువ లైక్ చేస్తే మార్నింగ్కి ఎక్కువ మందికి హోమ్ పేజ్లో పడుతుంది. అంతకుమించి ఏమీ లేదు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.